స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట్రావు. కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడికి మద్దతుగా ఆయన సతీమణి కుమార్తెలు రోడ్ షో. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చంద్రశేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ రోడ్ షో. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ తన అనుచరులతో గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఈవీఎం డెమో మిషన్ ద్వారా ఓటు వేసే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు సైకిల్ గుర్తుపైన, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని శనివారం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులైన జ్యోతుల నెహ్రూ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్లను గెలిపించేందుకు ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. జనాలలో కూటమితో విపరీతమైన మార్పు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలంతా విసిగెత్తిపోయి ఉన్నారన్నారు. జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ నాయకత్వం, అందరికీ నమస్కారం అండి. నేను తుమ్మలపల్లి రమేష్ని, జనసేన పార్టీ ఇన్ఛార్జిని, జగ్గంపేట నియోజకవర్గం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా కూటమి అభ్యర్థి అయిన జ్యోతుల నెహ్రూ గారికి, మా ఎంపీ అభ్యర్థి అయిన ఉదయ్ శ్రీని గారికి ప్రచార భాగంగా ఈరోజు ఈ గ్రామంలో ఉన్నాం. ప్రచారం మేము అనుకున్న దానికంట కూడా బాగా జరుగుతుంది. జనాల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలకు కానీ, ఆయన చేసిన మోసాలకు కానీ జనం గ్రహించి ఈరోజు కూటమికి అందరూ కూడా మొగ్గు చూపడం జరుగుతుంది. తప్పకుండా అందరూ ఈరోజు కూటమి అభ్యర్థి అయిన జ్యోతుల నెహ్రూ గారిని, ఉదయ్ శ్రీనివాస్ గారిని ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీతో నెగ్గింతాకి అందరూ జనం సిద్ధమై ఉన్నారు. రేపు 13వ తారీఖున పోలింగ్ కి అందరూ తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించి ఈ కూటమికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటాన్ని అధికారంలోకి తీసుకొస్తారని మేము చెప్పక ముందే జనాలు చెప్పే పరిస్థితుల్లో ఈ రోజు మా జగ్గంపేట కాన్స్టిట్యున్సీ ఉంది. అలాగే ఎంపీ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ రోజు వన్ సైడ్ అయి ఉంది. జనాలు మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మోసాలను గ్రహించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేతలతో ఎలా చేస్తారో అని ఆ దృష్టితో ఉండి ఈ రోజు అందరూ ఓట్లేయడం. జగ్గంపేట నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదాలతో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శనివారం నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలంలో సింహాద్రిపురం, కిర్లంపూడి, జగపతి నగరం పలు గ్రామాలలో పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర ప్రచార రథంపై తన మద్దతుదారులతో, అభిమానులతో గ్రామాలలో జోరుగా ప్రచారం నిర్వహించారు. మే 13 సోమవారం జరగనున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గాజుల గుర్తుపై పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ చేతి గాజుల గుర్తుపై ఓటు వేసి ఒక సాధారణ వ్యక్తిని అసెంబ్లీకి పంపించాలని కోరారు. గత 5 సంవత్సరాలుగా తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నానని, రేపు గెలిచిన తర్వాత కూడా ప్రజలతోనే మమేకం అవుతూ అధికారులను నేరుగా మీ గ్రామాలలో తన వెంట పర్యటించేలా చేస్తానన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే గ్రామంలోని పూర్తి వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించి అత్యధిక అభివృద్ధిని అందజేస్తానని హామీ ఇచ్చారు. కావున జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నోసార్లు పడుతున్నాం అమ్మ. నేను మీలాంటి సామాన్యుడిని, నాలాంటి ఎమ్మెల్యే అయితే అన్నయ్య మాకు పని చేయి, తమ్ముడు మాకు పని చేయని చెయ్యట్టుకుని తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ పని చేసుకునే చదువు స్వతంత్రం మరి అందరికీ ఉంటుందమ్మా. పెద్దోళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే
పెద్దోళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే ఊరికి ఇద్దరు ముగ్గురు పెద్దోళ్ళు బాగుపడతారమ్మా. నాలాంటి గాజులు గుర్తు ఒక్క అవకాశం వేయండి అమ్మా. ఒకే ఒక్క ఓటు అడుగుతున్నాడు ప్రతి ఒక్కరికి. మీకు 2 ఓట్లు ఇస్తారు, ఒక్క ఓటు వేయండమ్మా చాలు. గాజులు గుర్తుకి ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా. ఇంకా చాలా గ్రామాలు తిరగాలమ్మా. వెళ్ళొస్తానమ్మా. మర్చిపోవద్దండి అమ్మ, మర్చిపోవద్దు. తమ్ముడు మర్చిపోవద్దు. ఒక్క అవకాశం మీ ఇంట్లో అమ్మ తమ్ముడు గెలిచినట్టే నా గెలుపు కాదు, ఇది ప్రతి సామాన్యుడి గెలుపు. అలా మర్చిపోతుంది. ఒక్క నేను నిరూపిస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాను నేను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాత్రి పగలు ఒక రోజు మన గ్రామంలో ఉంటే సమస్యలు ఏమన్నా ఉంటాయో మీరు ఆలోచించండి. ఇప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒక్క రోజన్నా రాత్రులు పల్లెనిద్ర చేశారా మీరు ఆలోచించండి. అంటే నేను అనేది ప్రజలకు అందుబాటులో ఉంటే అందరూ వచ్చి కష్టసుఖాలు చెప్పుకుంటారు. ఎమ్మెల్యే అక్కడ ఉంటే అక్కడ అందరూ ఆఫీసర్లు ఉంటారు, అన్ని పనులు అవుతాయి. ఏనాడైనా వీధులంతా ఎమ్మెల్యే ఆఫీసర్లు వేసుకుని తిరిగిన సందర్భం ఇప్పటి వరకు ఎప్పుడైనా చూసారా మీరు ఆలోచించండి. రేపు చూస్తారు. మీ అన్న తమ్ముడు మీ బిడ్డ సూర్యచంద్ర ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్లంతా అలా నడుస్తూనే ఉంటాను. నాతో పాటు అధికారులు తిరుగుతారు. ప్రతి పని అక్కడికక్కడే నిజమైన ప్రజల వద్దకు పరిపాలన ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఒక ఎమ్మెల్యే రాత్రి పగలు ఉంటే సమస్యలు ఉండవు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? చిన్నగా నాయకుడి ఇంటికాడ వస్తారు, మళ్ళీ అట్లా వెళ్ళిపోతారు. ఎప్పుడు వస్తున్నారో తెలియదు. అది కూడా సంవత్సరానికి ఒకసారి. కానీ నేను అలా ఉండదు. రాత్రి పగలు ప్రజల్లోనే ఉంటాను. ఒక్క ఓటు వేయండి. గాజులు, అక్క చేతి గాజులు, చెల్లెమ్మ చేతి గాజులు, అన్నయ్య వదిలమ్మ చేతి గాజులు మన గుర్తు. మర్చిపోవద్దు. ఒక అవకాశం ఇవ్వండి. వెళ్ళొస్తానమ్మా. ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోనే పనిమొదటిచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానమ్మా. ఒక అవకాశం ఇవ్వండి. వెళ్ళొస్తానండి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఎల్లుండి జరిగే పోలింగ్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలారా ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ఇంట్లో అన్న తమ్ముడు బిడ్డలాగా ఉంటాను. మన అక్క చెల్లెమ్మలు ధరించే చేతి గాజులు మన గుర్తు. ఒక్క అవకాశం ఇవ్వండి. జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు కుటుంబ పాలన జరిగింది. కుటుంబ పాలన అంటే ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడం, మరొకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడం. ఆ 2 కుటుంబాల్లోనే ఉన్నాయి. ఆ 2 కుటుంబాలు కూడా ఎన్నో పార్టీలు మారి గత ఇంచుమించు 40-50 సంవత్సరాల నుంచి కూడా కుటుంబ పాలన జరుగుతూ ఉంది. ఒక సామాన్యుడినైన నేను జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి సమస్య పరిష్కరించాలని గత 5 సంవత్సరాల నుంచి ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంచుమించు ఈ రోజుతో ప్రచారం ముగుస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఇచ్చే బ్యాలెట్లో పోటీ చేసే నాయకులందరినీ కూడా ఒకసారి మీరు గమనించండి. ఎవరికి ఓటేస్తే మనకు అండగా ఉంటారు, ఎవరికి ఓటేస్తే మనకు తోడుగా ఉంటారు, ఎవరికి ఓటేస్తే అవినీతి లేకుండా చేస్తారు, ఎవరికి ఓటేస్తే మరి గ్రామంలో నిజమైన ప్రజా పరిపాలన జరుగుద్ది అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు ఓటు వేయాలని కోరుకుంటూ మరి ఈరోజు విపరీతంగా మద్యం డబ్బు పంచుతూ ఉన్నారు. మరి ఇవాళ సుమారు జగ్గంపేట నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఒక్కొక్క పార్టీ, ప్రధాన పార్టీలు. మరి 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు దోచుకునే పనిలోనే ఉంటారు. రేపు పొద్దున గెలిచిన తర్వాత ప్రజా సమస్యలు పట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక అవకాశం ఇవ్వండి. కోట్లు పంచలేదు అని సూర్యచంద్రకు ఓటేయడం మానేస్తే 5 సంవత్సరాలు మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు అలా ఉండిపోయి మన ఏలేరు ప్రాజెక్టు సుమారు 250 కోట్లు మంజూరయ్యి మరి వాళ్ళ నీరు అక్కడ ప్రాజెక్టుకి పని జరగని పరిస్థితి. 250 కోట్లు. ఇప్పుడు పోటీలో ఉన్న ప్రధాన పార్టీలో ఉన్న నాయకులిద్దరూ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, మంత్రులుగా నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. కానీ ఏలేరు ప్రాజెక్టును పట్టించుకున్న పరిస్థితి లేదు. అదే రకంగా పుష్కర ఎత్తిపోతల పథకం, ఆ పైప్ లైన్ పగిలిపోయి పైప్ లైన్ మార్చాలని గత 8 సంవత్సరాల నుంచి కూడా అధికారులు చెప్తా ఉన్నా సరే పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితి. ఆ పైప్ లైన్ పగిలిపోయిన పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇప్పుడు పోటీలో ఉన్న నాయకులే ఉన్నారు. ఇవాళ 32,000 ఎకరాలు ఈ సంవత్సరం ఎండిపోయిందంటే ఆ పాపంలో వీరికి కూడా భాగం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక అవకాశం ఇవ్వండి. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకి 2 పంటలు సాగునీరు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను. మరి జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండల కేంద్రాల్లో మరి 100 పడకల హాస్పిటల్తో పాటు ITI, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం ఉచితంగా ఏర్పాటు అయ్యే విధంగా 4 మండల కేంద్రాల్లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా మరి పార్కు ఏర్పాటు చేయడంతో పాటు లైబ్రరీ ఏర్పాటు చేయడంతో పాటు మరి కోచింగ్, ఫ్రీ కోచింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా
మెగా ఫ్యామిలీ శనివారం రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకున్న మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుకుటేశ్వర స్వామి వారిని రామ్ చరణ్, అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ దర్శించుకున్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ జై వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రేపటి నుండి ఎన్నికల అధికారులకు విధులు అప్పగించనున్నామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు వెంకట్రావు మీడియాకి తెలియజేశారు. ఈ నెల 13వ తారీఖున జరగాల్సినటువంటి పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది. పోలింగ్ స్టేషన్లో ఉంచాల్సినటువంటి ఫర్నిచర్స్, ఇతరమైనటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి కూడా ఇప్పటికే వారందరూ కూడా ట్రైనింగ్స్ కంప్లీట్ చేసాం. పోలింగ్ మెటీరియల్ అంతా కూడా వచ్చేసి సిద్ధంగా ఉంది. రేపు 12వ తారీఖు ఏదైతుందో 12వ తారీఖు ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది వస్తారు. వాళ్ళు పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వారి వారి కేంద్రాలకి రేపు మధ్యాహ్నంలోపు బస్సుల్లో చేర్చడం జరుగుతుంది. 234 పోలింగ్ స్టేషన్లను కూడా సుమారుగా 2500 మంది వరకు సిబ్బంది ఉన్నారు. వివిధ కేటగిరీల సిబ్బంది వీళ్ళందరినీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకి రేపు మధ్యాహ్నంలోపు చేర్చుతాం. ఎక్కడ కూడా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సమస్యలు లేకుండా పోలీసు వారు కూడా తగు చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఓటర్లందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి షామియానాలు కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, మంచినీటి సదుపాయం కానివ్వండి, అదేవిధంగా వికలాంగులు, దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్టుంటే వారికి ర్యాంప్ సదుపాయం కూడా ఏర్పాటు చేసాం. వీల్ చైర్స్ వాలంటీర్స్తో కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా పిక్ అండ్ డ్రాప్ సిస్టంలో అక్కడ ఎవరైనా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు కానీ లేదా దివ్యాంగులు కానీ అటువంటి వాళ్ళకి ఆటోల ద్వారా పిక్ అండ్ డ్రాప్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అందరూ ఈ పోలింగ్ లో పాల్గొని అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వీరందరికీ ఇప్పటికే 98% నుంచి 99% వరకు వాటర్ స్లిప్లను కూడా అందజేయడం జరిగింది. వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా. అయినప్పటికీ వాటర్ స్లిప్తో పాటు వారి యొక్క గుర్తింపు కార్డులు మొత్తం 12 గుర్తింపు కార్డులు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి తీసుకొచ్చి ఓటుకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాటర్ స్లిప్ లేకపోయినా పర్వాలేదు కానీ గుర్తింపు కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఓటర్లందరూ ఈ విషయాన్ని గమనించి 13వ తారీఖున పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ఈ కాకినాడ సిటీలో అత్యధికమైనటువంటి ఓటింగ్ శాతాన్ని వచ్చేటట్టు చేయవలసిందిగా అందరూ ఓటర్లకు కూడా ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియ టైం అనేది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల. భారత చైతన్య యువజన పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిని డాక్టర్ అనూష యాదవ్
శనివారం కాకినాడలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన శనివారం ఆమె వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూషా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అతి చిన్న వయసు గల తనను నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు. ఎన్నికలలో కాకినాడ ఎంపీగా విజయం సాధిస్తే జిల్లాలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తానని ఆమె అన్నారు. నమస్తే అండి అందరికీ. నా పేరు అనూషా యాదవ్. నేను కాకినాడ జిల్లా బీసీవై పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాను. చెరుకు రైతు గుర్తు మీద ఇప్పటికే కాకినాడ జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు, అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు, కాకినాడ జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాము. ఇప్పుడున్న ప్రధాన పార్టీల పాలనలో విసిగిపోయిన ప్రజలందరూ కూడా ఒక కొత్త రాజకీయ వ్యవస్థను కోరుకుంటున్నారు. ఆ యొక్క కొత్త రాజకీయ వ్యవస్థను స్థాపించడానికి బీసీవై పార్టీ అధినేత అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు తృతీయ ప్రత్యామ్నాయంగా భారత చైతన్య యువజన పార్టీ స్థాపించడం జరిగింది. ఈ యొక్క పార్టీని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ అనేసి బీసీవై పార్టీని ఆదరిస్తున్నారు. ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఎన్నో మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజల్ని ఓట్ల కోసం అడుగుతూ ఓట్లు కొనుక్కుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. అధికారంలోకి వచ్చినాక బీసీవై పార్టీ మంచి హామీలను, రైతులకు అనుగుణంగా ఉండే వ్యవస్థను, యువతకు ఉపాధి కల్పించే విధంగాను, మహిళా సంరక్షణ ధ్యేయంగాను బీసీవై పార్టీ పనిచేస్తుంది. బీసీవై పార్టీ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసము, వెనుకబడిన తరగతుల కోసం, దళితుల కోసము, మరీ ముఖ్యంగా రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా వెనుకబడిన రైతుల కోసము మా బీసీవై పార్టీ వర్క్ చేస్తూ ఉంటుంది. నేను కాకినాడ ఎంపీగా ఎన్నికైనాక ఇప్పుడు వరకు ఎంపీలు అందరూ కూడా ఎన్నికయ్యారు, అగ్రవర్ణాల నాయకులు ఎన్నికయ్యారు, కానీ ప్రజల పక్షాన పోరాడిన పాపాన పోలేదు. వాళ్ళ గెలుపు వాళ్ళ ఇది చూసుకున్నారు తప్పించి ప్రజల పక్షాన నిలబడలేదు. మరీ ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అన్ని గ్రామాల్లోనే కూడా రోడ్లు వేయాల్సి ఉంది. వాటర్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది. విద్యార్థులకు కోచింగ్ సెంటర్స్ ఇక్కడ అందుబాటులో లేని కారణాలు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, మరీ ముఖ్యంగా హాస్పిటలైజేషన్, ఇవన్నీ కూడా సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. నేను కాకినాడ ఎంపీగా గెలిచినాక కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తానని, ప్రతి వ్యవస్థలోనూ కూడా ప్రక్షాళన చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజల ఆదరణ ఎలా ఉందండి? ప్రజల ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తుందండి నాకు. ఎందుకంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా అమ్మాయి వస్తుంది, అనూష వస్తుంది, చిన్న వయసులోనే ఇంత అవకాశం వచ్చింది, తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాము అని ప్రజలు చాలా మహోత్తరమైన ఆహ్వానం పలుకుతున్నారు. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మా అధినేత అధ్యక్షులు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర అన్న గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా వెన్నంటే నిత్యం ఉంటూ నన్ను నడిపిస్తున్న బీసీవై పార్టీ కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువతకి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మరీ ముఖ్యంగా రైతు వెన్నుముక, రైతే మార్గనిర్దేశం రాష్ట్రానికి, దేశానికి అంటున్నారు తప్ప రైతులకు ఎటువంటి కార్యాచరణ రూపంలోనూ కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ అందేవట్లేదు. పంట నష్టపోయిన టైంలో కానీ, పంట మునిగిపోయిన టైంలో కానీ, లేదంటే విత్తుకు కావాల్సిన సామాగ్రి కానీ అసలైన సామాగ్రిని ఇవ్వట్లేదు. వీటన్నిటిని మేము దృష్టిలో ఉంచుకుని బీసీవై పార్టీ మంచి మేనిఫెస్టోని తయారు చేసింది. రైతులకు కావాల్సిన విత్తులను, ఎరువులను అన్నిటిని కూడా ఉచితంగా ఇస్తూ ఉపాధి హామీ కూలీ వ్యవస్థను కూలీలకు అనుసంధానం చేసి పంటల్లో పనికి చేసే కూలీలను ఉపాధి హామీ ద్వారా పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే ప్రతి రైతుకి కూడా ఒక గోమాతను బహుమతిగా ఇవ్వడానికి మేము కార్యాచరణ చేసి ఉన్నాం. కాకినాడ సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి, కుమార్తెలు శనివారం రోడ్ షో నిర్వహించారు. స్థానిక ఆనందభారతి గ్రౌండ్ నుండి మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు మీదుగా డి కన్వెన్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ ప్రారంభం నుండి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగిందని, అత్యధికంగా ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని మాటిచ్చారన్నారు. అంతేకాక ఎంపీ అభ్యర్థి సునీల్ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్, ఎంపీ సతీమణి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నమస్తే అండి, నేను డాక్టర్ ప్రణీత, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పెద్దమ్మాయిని. సో ఈ రోజు మేము పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాము. చివరి రోజు క్యాంపెయినింగ్ లో మాకు ఇది పెద్ద విజయోత్సవంలా ఉంది. సో మీ కాకినాడ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తున్నారు. నాన్నగారు అందరికీ అందుబాటులో ఉంటారు అండ్ కాకినాడ చాలా డెవలప్ చేశారు. సో తప్పకుండా మీ అందరినీ నాన్నగారికి ఓటేసి గెలిపించమని అడుగుతున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థి చలంశెట్టి సునీల్ గారిని కూడా ఓటేసి గెలిపించమని అడుగుతున్నాను. వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చిన్న కుమార్తెను. సో ఈ రోజు మేము గత 1 month గా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. సో డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు స్పందన చాలా అనూహ్యంగా ఉంది. సో 2019-2024 కి చూసుకుంటే కాకినాడ బిఫోర్ ద్వారంపూడి అండ్ ఆఫ్టర్ ద్వారంపూడి అని చెప్పుకోదగ్గగా చెప్పొచ్చు. సో మేమందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ రోజు లాస్ట్ డే సందర్భంగా ర్యాలీ చేస్తున్నాము. సో మీరే చూస్తున్నారు కదా, మహిళలందరూ చాలా పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు, చాలా స్వచ్ఛందంగా వచ్చారు. సో మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం మేము గెలుస్తామని. జగన్ గారికి మేనిఫెస్టో అంతా ఆయనకి భగవద్గీత, ఖురాన్, బైబుల్ లాగా అది 99% అమలు చేశారు. వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా అది మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకం మాకుంది. సో అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కోటేసి ఎంపీ అభ్యర్థి చల్మశెట్టి సునీల్ గారిని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. గత 40 రోజులుగా మేము క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. గడప గడప తిరిగి ఓట్లాడడం జరుగుతుంది. ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది. అందరూ ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని చెప్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు చివరి రోజు సందర్భంగా మేము మెయిన్ రోడ్ లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో స్పందన మీరే చూస్తున్నారు కదా, ర్యాలీలో విజయోత్సాహ సభలాగా ఉంది. అందరూ చాలా ఆనందంగా పాల్గొని ప్రజలందరూ మమ్మల్ని ఎంతో సంతోషంగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే జగన్ గారు చేసిన సంక్షేమం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి దీనికి కారణం. మా మేనిఫెస్టో, జగన్ గారి మేనిఫెస్టో మాకు శ్రీరామ రక్ష, పేదల పాలిట పండితి. మేము తప్పకుండా 100% వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంటే మాకు వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ మళ్ళీ క్షేమంగా ఉంటారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి చంద్రశెట్టి సునీల్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించవలసిందిగా కాకినాడ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జై జగన్. ప్రతిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వరపుల సత్యప్రభ రాజా గెలుపు కోసం ఆమె తనయుడు సాయి తర్షిత్ శనివారం ప్రతిపాడు మండలం వంతాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దివంగత నేత వరపుల రాజా ఆశయ సాధనలో భాగంగా ఆయన వారసుడు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సాయి తర్షిత్కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు ఘన స్వాగతం పలుకుతూ హారతులు ఇస్తూ బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాగంగా తర్షిత్ కరపత్రాలను పంచుతూ మేనిఫెస్టోలో అంశాలు ప్రచారం చేస్తూ అమ్మని గెలిపించాలని, సైకిల్కి ఓటు వేయాలి అని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. క్లాస్ అమ్మా 9వ నంబర్ ఏ చూడకండి, అయ్యే చూడండి 3, 9
ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో క్రైస్తవులకు మేలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సిబిసిఎన్సి అధ్యక్షుడు ముక్తాబక్తల రత్నకుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ కూటమిని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, చలమలశెట్టి సునీల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడికి ఓటేస్తే క్రైస్తవ ముస్లిం మైనారిటీల జీవితాలు కష్టాల పాలవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు. నా పేరు ముత్తాబత్తుల రత్నకుమార్. కాకినాడ నుంచి నేను మాట్లాడుతున్నాను. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మేము గెలిపిస్తున్నాం. క్రిస్టియన్స్, ముస్లింస్, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల కొరకు మేమందరం కూడా కుల మత వర్ణ విభేదాలు లేకుండా ఓటుతో ఆయన్ని భారీ మెజార్టీతో మేము గెలిపించబోతున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో చక్కటి పరిపాలన అందించారు. మరి మైనారిటీస్కి కూడా కావాల్సినటువంటి రాయితీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్క కులానికి కుల మత వర్ణ విభేదాలు లేకుండా ఆయన పరిపాలన చేశారు. కాబట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలను కూడా సపోర్ట్గా ఉన్నామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి చలమశెట్టి సునీల్ గారిని, అలాగే వంగ గీత గారిని, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారిని, అలాగే వైసీపీలో ఉన్నటువంటి అందరినీ కూడా మేము గెలిపించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా మా సపోర్ట్ పూర్తిగా ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తూ త్వరలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల 54 లక్షల మంది బాలలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని సిబిసిఎన్సి అధ్యక్షుడు ముత్తాబక్తల రత్నకుమార్ కోరారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాలలను ఏ విధంగా అణచివేశాడో గుర్తెరిగి ఓటు వేయాలని పెద్దమాలగా కోరుతున్నట్లు తెలిపారు. మాల సోదరులారా, మీరందరూ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు నీచాతి నీచమైన పాలన చేయడం మనం చూసాం. గుర్రాలతో తొక్కించడం మనం చూసాం. ఇక ఆయన మాటలు, ఆయన మేనిఫెస్టో మనం నమ్మి మోసపోవద్దు. గతంలో హైదరాబాద్లో ఎంతమంది మాల సోదరులు పొట్టన పెట్టుకున్నాడో మీకు తెలుసు. మన మాదిక సోదరులు ఐక్యతగా ఉండి ప్రశాంతంగా మనం జీవిస్తుంటే వర్గీకరణ అనే పేరుతో మోసపూరితమైన మాటలతో ఓటు బ్యాంక్ రాజకీయాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే సమయం దగ్గరికి వచ్చింది. మాల సోదరులందరూ గమనించండి. మన మీద ప్రేమ లేనటువంటి నాయకుడు మనకు అనవసరం. మనమంటే గౌరవం లేని నాయకుడు మనకు అనవసరం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఒకటే నేర్పించాడు. మన దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, కానీ ఓటునిచ్చాడు. ఓటుతో బుద్ధి చెప్పి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో 54 లక్షల మంది మాల సోదరులు ఉన్నారు. మాల సోదరులందరూ కలిసి ఐక్యతగా మన పోరాటాన్ని, మన హక్కులను ఎవరైతే కాపాడతారో ఆ రాజకీయ పార్టీని మనం ఎన్నుకోవాలని, ఆ పార్టీకి మాత్రమే మనం ఓట్లు వేయాలని మీ అందరికీ నేను హెచ్చరిస్తున్నాను, ప్రాధాన్యపడుతున్నాను. గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, మాదికులు వర్గీకరణ చేయొద్దు, అది చట్టానికి విరుద్ధం అని చెప్పింది. అయినప్పటికీ ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ మోసపూరితమైనటువంటి, మన అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనల్ని మోసపూరితమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి మేనిఫెస్టోలు మనకు వద్దు. మనకి ఎవరైతే నాయకుడు మనకి హక్కులను కానీ మనకి రావాల్సిన రాయితీలు కానీ ఇస్తాడో అటువంటి నాయకుడిని మనం ఎన్నుకుందాం.
ఓటుతో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని మీ పెద్దమాల ముత్తబత్తుల రత్నకుమార్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట్రావు. కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడికి మద్దతుగా ఆయన సతీమణి కుమార్తెలు రోడ్ షో. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చంద్రశేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ రోడ్ షో. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.